హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ట్రిపుల్ ఎగ్ న్యూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే ఈ నూడిల్స్ ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపించాను. చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నీళ్లు కాస్త తెల్ల కాగిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. ఈ నూడిల్స్ ఈచ్ 200 గ్రామ్స్ ఉందండి. ఇవి వేసుకొని వాటర్‌లో ముంచుతూ వీటిని ఉడికించుకోవాలి. దాదాపు మనకి 5-7 మినిట్స్ అయితే ఉడకాలండి. అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. చాలా త్వరగా ఉడికిపోతాయి ఈ నూడిల్స్. సో, మీరు తీసుకున్న నూడిల్స్ బ్రాండ్‌ని బట్టి టైం తీసుకుంటుందండి. సో, నాకైతే 7 మినిట్స్ పట్టింది. ఈ నూడిల్స్‌ని స్ట్రెయినర్‌లో వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ క్లిప్పింగ్ మిస్ అయింది. సో, ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీంట్లో కుకింగ్ ప్రాసెస్ ఆపటానికి కొంచెం చన్నీళ్ళు వేసుకుంటే మనకి ఇవి కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. తర్వాత నూడిల్స్ అంటుకోకుండా కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి నూడిల్స్ అనేవి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ బాగా వస్తాయి. ఇలా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ట్రిపుల్ ఎగ్ అంటున్నాం కాబట్టి 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. డబుల్ ఎగ్ నూడిల్స్ అయితే 2 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్ నూడిల్స్ అయితే సింగిల్ ఎగ్తో అయితే చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా 3 ఎగ్స్ తీసేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎగ్ చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్‌గా బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకొని గరిటెతో కలుపుతూ మనకి చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు ఎగ్‌ను ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా కంప్లీట్‌గా వెళ్ళిపోయే వరకు ఈ ఆయిల్‌లో మనం ఎగ్‌ని ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత సపరేట్‌గా వేరొక ప్లేట్‌లో తీసేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్నర వరకు నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం పాటు అలా వేగితే సరిపోతుంది. ఇలా వేగినాక ఉడికించుకున్న నూడిల్స్ వేసుకోవాలి. ఇలా నూడిల్స్ వేసుకున్న తర్వాత ఒకసారి పైనుంచి కిందకి జాగ్రత్తగా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం గరిటెని పైనుంచి కిందకి అంటూ ఉంటే మనకి అన్నీ కలుస్తూ ఉంటాయండి. నూడిల్స్‌లో కొంచెం కలపటానికి కష్టమవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం అన్నం తిప్పిన మాదిరి, కూర తిప్పిన మాదిరి వీటిని కలపాలంటే చాలా కష్టం అవుతుందండి. కాబట్టి మీరు గరిటెని పైకంటూ నూడిల్స్‌ని పైకి కిందకి చేస్తూ ఉంటే ఇవి ప్రాపర్‌గా కలుస్తాయి. ఇప్పుడు దీంట్లో తగినంత కారము, రుచికి తగ్గ ఉప్పు, అలాగే గరం మసాలా, అంతేకాకుండా చాలా ఫేవరెట్ చాలా టేస్టీగా ఉండే మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకోండి. ఇది చాలా బావుంటుంది నూడిల్స్‌లో. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుందని చెప్తారు నాకైతే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం నూడిల్స్‌ని ఇందాక చెప్పినట్లుగా పైనుంచి కిందకి ఇలా కలుపుతూ ఉంటే మసాలా అంతా కూడా ప్రాపర్‌గా నూడిల్స్‌కి అంతా పడుతుంది. ఇప్పుడు లాస్ట్‌లో మనం సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా ఈ నూడిల్స్ అయితే రెడీ అవుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలపండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ అలాగే ఆనియన్‌తో సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్‌లో మనము దీంట్లో ఎగ్ వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ఎగ్ వేసుకొని ఒకసారి కలయపెట్టుకొని వేడి వేడిగా ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ట్రిపుల్ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా! కలర్ కూడా ఎంత చక్కగా ఉందో. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఏం లేవండి దీంట్లో. కారం, ఉప్పు, గరం మసాలా, మ్యాజిక్ మసాలా పౌడర్. లాస్ట్‌లో ఎగ్ వేసాము.
అలాగే సోయా సాస్, వెనిగర్. ఇంతకన్నా ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు లేవు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో, మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.